ఇంకో 5 డేస్లో 2023 ఎలాగో అయిపోతుంది. 2024లో మనం మన లైఫ్ని మార్చుకోవడానికి డే 1 నుంచి ప్రయత్నిద్దాం. ఎవరైతే ఆకలితో ఉన్నాడో వాణ్ణి ఎప్పుడు ఆపలేడు. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. రేపు డే 1. నేను ఈ వీడియోలో 3 బుక్స్ రికమెండ్ చేస్తున్నాను. ఈ బుక్స్ మనీ గురించి, మనం తీసుకునే యాక్షన్స్ గురించి, ఫ్యూచర్ గురించి ఉంటాయి. మీరు చేయవలసినంత 2 స్టెప్స్ ఫాలో అవ్వడం. నంబర్ 1, రీడ్ ద బుక్స్ ఫస్ట్. నేను చెప్పే ఈ బుక్స్ని ఒకసారి చదవండి. నంబర్ 2, అప్లై వాట్ యూ లెర్న్. ఆ బుక్స్లో ఏం చదివారో దాన్ని మీ రియల్ లైఫ్లో అప్లై చేయండి. నా బుక్ నంబర్ 1, సైకాలజీ ఆఫ్ మనీ. ఈ బుక్ పైన మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాం. మోర్గన్ హౌసీ గారు రాసిన సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్లో బేసిక్ స్టెప్స్ కొని చెప్పారు. ముందుగా నంబర్ 1, సేవ్ ఎమర్జెన్సీ ఫండ్. సడన్గా మనకేమైనా అయితే, మన జాబ్ పోతే, మన వల్ల మన ఫ్యామిలీ అఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఒక ఎమర్జెన్సీ ఫండ్ని నువ్వు అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. సడన్గా నీ జాబ్ పోయినా కూడా నీ దగ్గర ఒక 6 months ఎక్స్పెన్సెస్ తగ్గ అమౌంట్ నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఆ 6 months ఇంకో కొత్త జాబ్ ఎత్తుక్కోవచ్చు. నంబర్ 2, సేవ్ 10% ఆఫ్ మనీ ఫ్రమ్ యువర్ ఇన్కమ్. మీ శాలరీలో నుండి ఒక 10% సేవ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేయాలి. ఇది మోర్గన్ హౌసీ గారు చెప్పిన బేసిక్ స్టెప్స్. కానీ వీటికి మించి మనం అర్థం చేసుకోవాల్సిన స్టఫ్ ఈ బుక్లో చాలా ఉంది. అదేంటంటే, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎక్కడైనా డబ్బు ఖర్చు పెట్టినా అది కరెక్ట్ డిసిషన్ చేసుకున్నామా లేదా అని నువ్వు ఒకసారి చెక్ చేసుకోవాలి. ద హార్డెస్ట్ ఫైనాన్షియల్ స్కిల్ ఈస్ గెట్టింగ్ ద గోల్ పోస్ట్ టు స్టాప్ మూవింగ్. దీని అర్థం ఏంటంటే, మనకు ఇన్కమ్ పెరిగే కొద్దీ ఎక్స్పెన్సెస్ కూడా అంతే విధంగా పెంచుకుంటూ వెళ్తాం. మనలో చాలామంది శాలరీ చేతిలో పడగానే మంచి రెస్టారెంట్కి పోయి ఫుడ్ తినడం, ఆన్లైన్ షాపింగ్ చేయడం, అంటే గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బై చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ చేస్తాం. ఎందుకంటే డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిన వెంటనే మనకు ఒక హై వస్తుంది. ఇది ఒక విధమైన మత్తు, డబ్బు మత్తు అనుకుందాం. ఈ మత్తు కారణంగానే మనం రాంగ్ డెసిషన్ తీసుకొని ఈ మనీ మేకింగ్ అనే గేమ్లో దారుణంగా ఓడిపోతూ ఉంటాం. తర్వాత బుక్ నెంబర్ 2 గురించి తెలుసుకునే ముందు, మాట్లాడుకునే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారా? చేయకుంటే చేసేయండి. నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది కొత్త వీడియోస్ త్వరగా చేయాలని. నా బుక్ నెంబర్ 2, ఎసెన్షియలిజం బై గెర్ట్ మెకాన్. ఇది ఎలాంటి బుక్ అంటే, మనం ఒక్కసారి చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి చదవాలనిపించే లాంటి బుక్. ఎందుకంటే ఈ బుక్ నిన్ను ఆలోచింపజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సేయింగ్ చూడండి, ఇఫ్ యూ డోంట్ ప్రియారిటైజ్ యువర్ లైఫ్, సమ్మన్ ఎల్స్ విల్. అబ్బా, ఎంత మంచి మాట కదా. నీ లైఫ్లో నువ్వు కోరుకున్న విధంగా, నువ్వు అనుకున్న విధంగా నువ్వు బ్రతకకపోతే వేరేవాడు అదే పని చేస్తూ బ్రతుకుతుంటే అది నువ్వు చూస్తూ బ్రతకాలి. దీనికన్నా అవమానం ఇంకొకటి ఉండదు. నీ వాల్యూ ఏంటో, నువ్వు ఎవరో నువ్వే తెలుసుకోవాలి అని ఈ బుక్లో జార్జ్ మెకాన్ గారు చెప్తారు. మనలో చాలా వరకు సొసైటీ కోసం, ఫ్యామిలీ కోసం మన డ్రీమ్స్ని, అంబిషన్స్ని వదులుకొని బ్రతుకుతూ ఉంటాం. ఇది చాలా తప్పు. ఎందుకంటే గివప్ ఇవ్వడం చాలా ఈజీ కాబట్టి ఆ డ్రీమ్స్ కోసం పని చేయడం చాలా కష్టం. సో లైఫ్లో ఎప్పుడు హార్డ్ టాస్కే తీసుకోవాలి, కష్టపడాలి. జార్జ్ మెకాన్ గారు ఎసెన్షియలిజం అనే బుక్లో ఒక ట్రిక్ చెప్పారు. అదేంటంటే, ప్రతి ఒక్కటి నువ్వు చూస్ చేసుకునే విధంగా ఉండాలి. ఫ్యామిలీ చెప్పారనో, సొసైటీ చెప్పారనో నువ్వు ఆ పని చేయకూడదు. ప్రతి ఒక్కటి నువ్వే చూస్ చేసుకోవాలి. డే టు డే నువ్వే చూస్ చేసుకోవాలి. నీ లైఫ్లో ఏం జరగాలో, చిన్న ఇన్సిడెంట్ అయినా అది నువ్వే చూస్ చేసుకోవాలి. నువ్వు అనుకున్న విధంగానే జరగాలి. ఇలాగైతేనే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. నేను ఈ ట్రిక్ని ఫుల్గా సపోర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా సొంత డబ్బులతో, నా సొంత ఐడియాతో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశా. ఆ బిజినెస్ దెబ్బేసింది, డబ్బులన్నీ పోయినాయి, ఫుల్ లాస్లో పడిపోయినా. అప్పుడు నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలుసుకొని ఇంకోసారి ఆ తప్పు చేయకుండా చూసుకుంటా. అదే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకడు వచ్చి, బిజినెస్ చేద్దాం రా, నా దగ్గర మంచి ఐడియా ఉందని మీ దగ్గర డబ్బులు తీసుకొని మీరిద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారే అనుకోండి. పొరపాటుగా ఆ బిజినెస్ కూడా ఫెయిల్ అయ్యిందే అనుకోండి, డబ్బులన్నీ పోయినాయి, లాస్లో పడిపోయినారు. ఇప్పుడు మీరు తప్పు ఎలా జరిగిందో, మీరు ఏం తప్పు చేశారో ఆలోచించారు. నీ వల్ల ఇట్లా జరిగిందిరా అంటే, నీ వల్ల ఇట్లా జరిగిందిరా అనుకొని ఇద్దరు క్లాష్ వస్తుంది తప్ప నువ్వు అక్కడ నేర్చుకునేదంటూ ఏం ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే, మీ సొంతంగా డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్ వచ్చి బిజినెస్ ఐడియా నీకు చెప్పినా కూడా ఆ బిజినెస్ ఐడియా వర్కౌట్ అవుద్దా, మార్కెట్ రీసెర్చ్ చేయండి. నమ్మిన తర్వాతనే పెట్టండి. వాడు చెప్పాడని నువ్వు బిజినెస్లో దిగకండి. నువ్వు చూస్ చేసుకోవాలి ఆ బిజినెస్ని కూడా, వేరేవాడు చూస్ చేయకూడదు. అప్పుడైతేనే ఒకవేళ పొరపాటు జరిగిన, డబ్బులు లాస్ అయినా, నువ్వు చూస్ చేసుకున్న డిసిషన్ తప్పని తెలుసుకొని నెక్స్ట్ టైం అట్లాంటి డిసిషన్స్ నువ్వు తీసుకో. ద ఎబిలిటీ టు చూస్ కెనాట్ బి టేకెన్ అవే ఆర్ ఈవెన్ గివెన్ అవే, ఇట్ కెన్ ఓన్లీ బీ ఫర్గెటన్.
నౌ బుక్ నెంబర్ 3 స్లైట్ ఎడ్జ్ బై జెఫ్ ఓస్లోన్. ఈ బుక్లో మనం ఏం తెలుసుకుంటామంటే డే టు డే, రోజు రోజుకి మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలనే దాని గురించి జెఫ్ ఓస్లోన్ ఈ బుక్లో రాశారు. స్మాల్ సీమింగ్లీ ఇన్కాన్సిక్వెన్షియల్ యాక్షన్స్ డన్ కన్సిస్టెంట్లీ ఓవర్ టైమ్ విల్ క్రియేట్ మ్యాసివ్ రిజల్ట్స్. మనం రోజు చేసే చిన్న చిన్న పనులే టైం గడిచే కొద్దీ అదే మనకు ఒక గొప్ప విజయంలాగా మారుస్తుంది, ఒక పెద్ద సక్సెస్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ సేయింగ్ని నెగిటివ్ సైడ్ నుంచి చూద్దాం, అప్పుడే మనకు పాజిటివ్ ఏందో అర్థమవుతుంది. నువ్వు రోజు 2 సిగరెట్లు స్మోక్ చేస్తావు, అలా 20 yearsగా డైలీ 2 cigarettes నువ్వు స్మోక్ చేస్తూ ఉంటావు. దీనివల్ల నీ హార్ట్ అండ్ లంగ్స్ 2 షెడ్కి వెళ్తాయి, డ్యామేజ్ అయిపోతాయి 2. అదే నువ్వు డైలీ 2 times వర్కౌట్ చేసి చూడు, నువ్వు డైలీ 2 times వర్కౌట్ చేసి ఉంటే యంగ్గా, హెల్తీగా, ఎంతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటావు. లంగ్స్ అండ్ హార్ట్ పోగొట్టుకొని ఒక పేషెంట్ లాగా హాస్పిటల్లో పడి ఉండవు. అర్థమైందిగా? మనం రోజు చేసే చిన్న చిన్న పనులే ఎంతటి దారుణానికి తీసుకెళ్తాయో, ఎంత మంచి లైఫ్ని లీడ్ చేస్తుందో మీరే చూడండి. కాబట్టి మంచినే చూద్దాం, మంచినే విందాం, మంచినే చేద్దాం. చెడు పనులకి, చెడు అలవాట్లకి వీలైనంత దూరంగా ఉందాం. చేద్దాం అవి కూడా అవసరమైతేనే, అదే ఒక వ్యసనంలాగా ఎప్పటికీ చేయకూడదు. వీడియో ఇంతవరకు చూసుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. ఈ బుక్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.